అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కుంభరాశి వారికి సంవత్సరం మొత్తం ఫలితాలు ఎలా ఉంటాయి. జన్మజాతకంలో కుంభంలో చంద్రుడు ఉన్న వారిని కుంభరాశిగా పరిగణిస్తారు. సో ముందుగా ఆదాయ వ్యయాలు చూద్దాము. ఆదాయం వచ్చేసి 2, ఖర్చు వచ్చేసి 8. సో వచ్చే ఆదాయం కంటే 4 ఇంతలు ఎక్కువ ఖర్చు ఉన్నది. సో వీరికి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్లో వీరు కొంచెం కేర్ తీసుకొని రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరము. కానీ మనీ అనేది చేతిలో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాజ్యపూజ్యం 4, అవమానం 2. సో మనిషి కీర్తి అనేది 4, అవమానం 2. సో మంచిగానే ఉంది. నెక్స్ట్ వచ్చి కందాయ ఫలితాలు చూద్దాం. కందాయం అంటే 4 మాసంలో కందాయం అంటారు. మన సంవత్సరాన్ని ఒక సంవత్సరాన్ని 12 మాసంలోనే 3 భాగాలుగా విభజించారు. వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం. సో 4 భాగాలుగా అంటే 3 భాగాలుగా విభజించారు. ఎందుకు చూస్తాము కందాయ ఫలితాలు అంటే ఈ సంవత్సరం జాతకుడికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది, సో మరియు ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని కందాయ ఫలితాలు చూస్తాము. కుంభరాశిలో జన్మించిన వారికి నక్షత్రాల పరంగా కందాయ ఫలితాలు చూద్దాం. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి 3-4 పాదాల్లో 6-0-0. సో మొదటి 4 మాసంలో 6 మధ్యస్థ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు. మధ్యలో ఉన్న 4 మాసంలో 0, మానసిక ప్రశాంతత లోపించడం, మానసిక ఒత్తిడికి లోనడం. చివరన వచ్చేసి 0, చివరన కూడా 0 వచ్చింది కాబట్టి అనారోగ్యం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి. నెక్స్ట్ వచ్చేసి శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి 1-1-3. మొదటి 4 మాసం ధనలాభం శుభప్రదము, మధ్యలో ఉన్న 4 మాసం కూడా ధనలాభం శుభప్రదము, చివరి 4 మాసం కూడా ధనలాభం శుభప్రదము. శతభిష నక్షత్రం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, మొత్తం ఫైనాన్షియల్ గెయిన్సే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శతభిష పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి 1-2-3 పాదాల్లో జన్మించిన వారికి 4-2-1. మొదటి 4 మాసంలో 4 మధ్యస్థంగాను, తర్వాత వచ్చే 4 మాసంలో 2 మధ్యస్థంగాను మిశ్రమ ఫలితాలు, చివరి వచ్చే 4 మాసం 1 ధనలాభం శుభప్రదాన్ని ఇస్తాయి. నెక్స్ట్ రాశి ఫలితాలు చూసుకుంటే కుంభరాశి వారికి గురు భగవానుడు 5వ స్థానంలో ఉన్నారు, యోగకారకంగా ఉన్నారు. సో గురువు ఎప్పటి వరకు యోగకారకంగా ఉంటారంటే జూన్ 2 వరకు యోగకారకంగా ఉంటారు. తర్వాత మళ్ళీ ఒక 5 మాసంలో 6వ స్థానంలోకి వెళ్తారు. మళ్ళీ ఒక 3 మాసంలో మళ్ళీ సింహంలోకి వెళ్ళి 7వ స్థానంలో యోగకారకంగా ఉంటారు. సో ఓవరాల్గా 7 మంత్స్ వరకు ఈ సంవత్సర కాలంలో 12 మాసంలో 7 మాసంలో యోగకారకంగా ఉంది. గురు భగవానుడు అనుకూలంగా ఉన్నారు. నెక్స్ట్ శని భగవానుడు ద్వితీయంలో ఉన్నారు కుంభరాశి వారికి, అంటే 2వ స్థానం అంటే ఏలినాటి శనిలో చివరి అడుగులో ఉన్నారు. 3 అడుగుల్లో చివరి అడుగు, అంటే ఇంకొక సంవత్సరం మొత్తం మీన రాశిలోనే ఉంటారు. సో చివరి దశలో ఉన్నారు. సో ఇప్పటి వరకు జరిగిన ఏలినాటి శనిలో జరిగిన 6 years 5.5 yearsలో జరిగిన రిపేర్స్, నష్టాలు ఇవన్నిటిని ఇప్పుడు రిపేర్ చేసుకోవడము, వాటి నుంచి బయటపడడానికి మార్గాలు తయారు చేసుకోవడం, పురోగతి కోసం గ్రౌండ్ వర్క్ చేసుకోవడం అన్నీ జరుగుతాయి ఇప్పుడు. సో ఇప్పుడు కూడా ఎటువంటి అడ్వెంచర్స్ కానీ రిస్క్ టేకింగ్ థింగ్స్ కానీ చేయకండి కుంభరాశిలో జన్మించిన వారు. నెక్స్ట్ వచ్చేసి శని భగవాన్, గురు భగవాన్ అనేది రాహు జన్మరాశిలో ఉన్నారు. సో ఆరోగ్యపరంగా కొంచెం చాలా ఎక్కువ కేర్ తీసుకోవడం మంచిది. తెలియకుండానే మానసికంగా కానీ అనుకోని భయాలు ఇవన్నీ లోనవుతారు మానసికంగా ఒత్తిడికి. సో దైవారాధన చేయడం మంచిది. సో మానసిక ప్రశాంతత కలుగుతుంది. కేతు వచ్చి 7వ ఉన్నారు. 7వ కేతు యోగించారు, కానీ సింహరాశిలో కేతు యోగిస్తారు జెండా యోగాన్ని ఇవ్వడం వల్ల. సో న్యూట్రల్గా కేతు ఫలితాలను తీసుకోవచ్చు. సో పార్ట్నర్షిప్స్ అన్ని సంవత్సర కాలంలో అవాయిడ్ చేయడం మంచిది. వీళ్ళు యోగించే గ్రహాలు గురు భగవానుడు ఒక్కరు ఉన్నారు. సో వీళ్ళకి సుమారుగానే ఉందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి. వీళ్ళకి పరిహారాలు ఏలినాటి శని పరిహారాలు చేసుకోవడం, శనికి శనిదేవునికి తైలాభిషేకం చేసుకోవడము, మరియు నువ్వులు నైవేద్యంగా పెట్టడము, మరియు శనిదేవునికి దీపం ముట్టించడము, నవగ్రహాల చుట్టూ శనికి 19 ప్రదక్షిణలు, నీలాంజన సమావాస శ్లోకంతో ప్రదక్షిణ చేయడం మంచిది వీరికి. ఇంకోటి ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి డిసిప్లిన్గా ఉండడం చాలా మంచిది కుంభరాశి వాళ్ళు. థ్యాంక్ యూ. నమస్కారం.